బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇదే మన ఫస్ట్ వ్లాగ్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం గిరి ప్రదర్శనతో. మనమైతే రెడీ అయిపోయి ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట. ఎంతకీ రాడు, లాస్ట్కి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. ఎంత వెయిట్ చేయించాడో. అదే అమ్మాయిల గురించి అయితే టైం కొంటారు బ్రో. మనమైతే ఆటోలో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫ్రెండ్స్, పురుషోత్తపురం నుంచి వేపకొండ దాకా ఒకటే ట్రాఫిక్, నార్మల్గా లేదు. మన ఆటో డ్రైవర్ అయితే మధ్య రూట్ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి మనమైతే వేపకొండ అయితే బేగా రీచ్ అయ్యాం. లాస్ట్కి వేపకొండ అయితే రీచ్ అయ్యాం బ్రో. అక్కడి నుంచే జనాలందరూ నడిచేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మనమైతే లాస్ట్కి గోసలు అయితే వచ్చేసాం అనమాట. గోసల దగ్గర అయితే కొబ్బరికాయలు తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొడదామనేసి వెళ్తున్నాం అనమాట. మనమైతే కొబ్బరికాయ కొడేసి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయితే చాలా మంది అయితే వచ్చారంట బ్రో. ఎంతమంది నడుస్తున్నారు చూడండి, చుక్కల్లా కనబడుతున్నారు మాకైతే. మనమైతే చెప్పులు లేకుండా నడుద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం నడుస్తున్నారు. లాస్ట్ వరకు ఉంటారో లేదో, లేకపోతే మధ్యలో వెళ్ళిపోతారు చూడండి. ఇప్పుడైతే కుర్రలు అయితే ఫన్ జనరేట్ చేయడం అయితే మొదలైంది. మనకైతే అడిగివరం దగ్గర అయితే స్టక్ అయిపోయాం. వీడియో తీస్తున్నారంట, దానికి జనాలు అయితే గోల గోల చేస్తున్నారు. ఓ తెగ అయితే నిలబడిపోయారు, అసలు కదలట్లేదు. మీరే చూడండి. మధ్యలో అయితే మనమైతే ఫన్ జనరేట్ చేసాం అనమాట. నాకు కొంచెంసేపు తర్వాత తెలిసింది, ఆ మేడ మీద నుంచి పోలీసులు అయితే షూట్ చేస్తున్నారు బ్రో వీడియోలన్నీ అనేసి. అక్కడ తర్వాత అయితే వచ్చాం. ఆ జనాల నుంచి ఓ ఊపిరి పట్టగా ఇవి పట్టగా మధ్యలో బాగానే ఫెసిలిటీస్ పెట్టారు బ్రో. వాష్రూమ్స్ అవన్నీ అందరికి ఏం ఇబ్బంది రాకుండా. బస్సులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. బస్సులు అయితే ఇక్కడే చాలా ఉన్నాయి ఇక్కడ. మనమైతే మధ్యలో ఒక కాఫీ తాగాం. మన ఫ్రెండ్ని వీడియో తీస్తున్నాడని మగ అయితే మూసుకుంటున్నాడు ఫ్రెండ్స్. మనమైతే కాఫీ తాగేసి స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. జనాలు అయితే అలాగే ఉన్నారు బ్రో, ఎక్కడ కదలట్లేదు. మన బ్రో వాళ్ళు అయితే శ్రీకాకుళం నుంచి అయితే వచ్చారంట. మంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. నుంచి ఎవరు చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మధ్యలో మనకైతే మంచి ఫన్ అయితే జనరేట్ అయ్యేది ప్రతి దగ్గర. ఫ్రెండ్స్, బిస్కెట్ల గురించి ఎలా పోతున్నారు చూడండి ఒకసారి. మధ్యలో మళ్ళీ మురుగు మెచ్చరు అయితే ఒకటి తినేసి మనమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రీ ఫుడ్ అయితే బాగానే పెట్టారు కానీ ఖాళీ అయితే ఉండట్లేదు అక్కడ. చూడండి బ్రో, మధ్యలో అయితే కొట్టుకొని మంది తీసుకెళ్ళారు నా ఫ్రెండ్. పాపం ఎంజాయ్ చేయండి. మనమైతే మళ్ళీ రెస్ట్ తీసుకోవడం కాగా మన ఫ్రెండ్స్కి అయితే బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. కొంచెం సేపు ఆగైతే మనమైతే స్టార్ట్ అయ్యాం. మనమైతే హనుమంతు వరకు అయితే రీచ్ అవ్వబోతున్నాం. లాస్ట్ మనమైతే హనుమంతవాగ వస్తాం బ్రో కష్టపడి. మనమైతే హనుమంతవాగ దగ్గర టిఫిన్ అయితే తీసుకొని తిన్నాం అనమాట. మనమైతే హాఫ్ అన్ అవర్ తర్వాత హనుమంతవాగ రూట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనమైతే మినీ కవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అప్పుడే కాలు నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయి బ్రో అందరికి. ఎవరో చెప్పులు లేకుండా నడవట్లేదు అనుకుంటా. చెప్పులు అయితే కొనుక్కుంటున్నారు అందరూ నడవడానికి. మనమైతే హెచ్పి కాలనీకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మనమైతే హెచ్పి కాలనీ అయితే ఎంటర్ అయిపోయాం. నేనైతే చూస్తున్నాను బ్రో, ముసలోళ్ళు అయితే ఎలా నడుస్తున్నారంటే హ్యాండ్స్ అప్ బ్రో. నేనైతే ఫిదా అయిపోయాను బ్రో. ఎలా ఎంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు బ్రో. మేమే నడలేకపోతున్నాం. అసలు కాళ్ళ నొప్పులు అయితే నరాలు అయితే లాగేసేవి. వాళ్ళు ఎలా నడిచారు, హాల్కే దండం బ్రో అసలు. ఫ్రెండ్స్, ముసలోడు అయితే ఫుల్ లాంగ్లో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని. దారిలో ఎక్కడ పడితే అక్కడ అలా అయితే కూర్చొనిపోతున్నారు బ్రో. చాలామంది కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయి స్ప్రేలు అవి గట్టి కొట్టుకున్నారు బ్రో. అలా నరాలు లాగేస్తున్నాయి బ్రో ఒక్కొక్కడికి అయితే. కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చావా అనిపిస్తుంది ఒక్కొక్కరికి. నేను మన ఫ్రెండ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ అయితే తీసుకున్నాం అన్నమాట. మా కాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత మాధవదారి దగ్గరలోకి అయితే వెళ్తున్నాం గైస్ అలాగా నెమ్మదిగా. తర్వాత మనకైతే నరాలు అయితే బయటకు కనిపించి బ్రో ఉబ్బిపోయినట్టు.
మన ఫ్రెండ్‌కైతే కాళ్ళ నొప్పైతే చాలా ఎక్కువైపోయింది. కాళ్ళైతే బాగా పొంగిపోయినట్టు అయిపోయింది. అందుకే అయితే ఇంటికెళ్ళిపోతాను అన్నాడు. బాయ్ అయితే బాయ్. బాయ్ చెప్పేసి అయితే పంపిస్తాం. ఫ్రెండ్స్ అట్ లాస్ట్‌కి మనమైతే గోలపట్నం అయితే వచ్చేసాం. కష్టపడి కాళ్ళైతే నార్మల్‌గా అయితే నొప్పి పెట్టట్లేదు. గోపాలపట్నం నుంచయితే నరకం అనుభవించాను ఫ్రెండ్స్. నార్మల్‌గా కాదు కుంటు నడకలేసాను బ్రో. కింద నుంచి పైనుంచి నొప్పులు బ్రో మామూలుగా కాదు. కాలంతా లాగేసింది నరాలు లాగేసినట్టు. ఎక్కడ పడితే అక్కడ 20 నిమిషాలు, 30 నిమిషాలు అలా కూర్చొని ఉండిపోయాను ఫ్రెండ్స్ అలాగన. అట్ లాస్ట్ మనమైతే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామనమాట. కొబ్బరికాయ తీసుకొనైతే మనమైతే కొట్టేసామనమాట. మనమైతే గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసాం.